రంగారెడ్డి జిల్లాలోని ఇటు కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కుస్తీ పోటీలు అవుతాయి. ఆ ఉరుసు ఉత్సవాలు జరుగుతుంటే, ఉరుసు జాతరలు జరుగుతుంటే దానిలో భాగంగా ఇక్కడ కుస్తీ పోటీలు జరుగుతాయి. గ్రామాల్లో జరిగే ఉరుసు ఉత్సవాలు, ఇతర జాతరల సందర్భంగా ఇట్లాంటి కుస్తీ పోటీలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ కూడా అట్లా నేల్కల్లో జరుగుతున్న జాతర ఉందో, జాతరలో కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. సో దాని గురించి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ పేరేంది, ఏం జాతర ఇది? हजरत पीर गैब साहेब क़िबला रहमतुल्लाह अलैह विलेज न्यालकल मंडल न्यालकल डिस्ट्रिक्ट సంగారెడ్డి. ఎప్పుడు అంటే ఎన్ని రోజుల పాటు జరుగుతుంది జాతర? ఇది వారం రోజుల పాటు జరుగుతుంది సార్. ఇది 358వ సంవత్సరం ఇది జాతర. ఇది సో ఈ కుస్తీ పోటీల గురించి చెప్పండి. అంటే ఎట్లా ఇప్పుడు కుస్తీ పోటీలు స్టార్ట్ అయినాయి కదా, అంటే ఎట్లా ఉంటుంది ఇదంతా? చాలా బ్రహ్మాండంగా అవుతాయి సార్. ఈ న్యాల్కల్ జాతరలో కుస్తీ పోటీలు అంటే చాలా బ్రహ్మాండంగా, చాలా ఫేమస్ కుస్తీలు సార్. ఇది మన తెలంగాణనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర నుంచి కూడా పైల్వాన్లు పాల్గొంటారు. ఎక్కడెక్కడ వస్తుంటారు వీళ్ళంతా? మొత్తం ఎంత ప్రైజ్ మనీ ఉంటుంది? ఇది మొదటి 2 కొబ్బరికాయ నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత పెరుకుంటా 5 తులాలై ఒక 5 కడియాలు ఉన్నాయి. 10 తులాల వెండి కడియాలు 2 ఉన్నాయి. 11 తులాల వెండి కడియాలు 2 ఉన్నాయి. బౌన్సర్స్ ఇస్తారన్నమాట. ఇప్పుడు ఇదంతా వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు బరిలో డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి మేము ఈ పోటీలో పాల్గొంటామని చెప్పి వచ్చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అట్లా ఏం లేదు సార్. మనము జాతర పోస్టర్, వాల్ పోస్టర్ అయితే విడుదల చేస్తారు కదా, వాట్సాప్ చేసి వాళ్ళందరికీ మహారాష్ట్ర, కర్ణాటక, గుల్బర్గా, సోలాపూర్, లాతూర్, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళందరికీ వాట్సాప్ చేసి వాళ్ళు తెలుసుకుంటారు సార్. న్యాల్కల్ జాతర అంటే ఇది చాలా ఫేమస్ జాతర. జనవరి లాస్ట్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో అయితే సార్ జాతర. పాత జమానాకి వెళ్ళి రాజా మహారాజా బాదేషా జమానాకి వెళ్ళి ఉన్నాయి. ఇది ఇండియాది ఫస్ట్ అంటే కుస్తీ. ఇది అంటే వేరే గేమ్స్ కి, స్పోర్ట్స్ కి ఎక్విప్మెంట్ కావాలి. క్రికెట్ కి ఉంటే బ్యాట్ కావాలి, బాల్ కావాలి, ఫుట్బాల్ కావాలి, ఫుట్బాల్ వాళ్ళకి, హాకీ వాళ్ళకి హాకీ కావాలి. ఇది ఏం లేదు, బట్టలు తీయాలి, కుస్తీ పడాలి. ఇది చాలా జమానా ఓల్డ్ ఉన్నాయి. ఇది చాలా స్ట్రాంగ్ అయితే ఈ జమానా. ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ వస్తాది ఉంటాయి. ఇది వ్యాయామశాల ఉంటాయి. ఎట్లా పిల్లలకి హాస్టల్లో పెడతారు కదా, అక్కడ మహారాష్ట్రలో హాస్టల్ ఉంటాయి. హాస్టల్ పైల్వాన్ నిర్వహణ పూనాలా, కొల్లాపూర్లా, షోలాపూర్లా చిన్నగా ఉన్నప్పుడు అక్కడ దొలిస్తారు. ఇప్పుడు అక్కడ ఒక్కొక్క కుస్తీ 10 లక్షలది, 5 లక్షలది, ట్రాక్టర్, బుల్లెట్ గాడి, అయితే ప్రైజ్, పెద్ద ప్రైజ్ ఉంటాయి. టికెట్ కుస్తీలు ఉంటాయి అండి, అథ్లెటిక్ కుస్తీ అంటారు. ఇది చాలా, ఇది మక్సూద్ భాయ్ చేసినప్పుడు సంది చాలా 10 ఇయర్స్కి వెళ్ళి చాలా మంచిగా అవుతున్నాయి. ఇంతకుముందు ముందుగా మంచిగా అవుతుండే, మంచిగా మధ్యలో వీక్ అయింది. కానీ మక్సూద్ భాయ్ ఎప్పుడు సంది చేస్తున్నాడు, చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు. ప్రైజెస్ అరేంజ్మెంట్ చేసి మంచిగా చేస్తున్నాడు. రైట్, ఇది చూడొచ్చు. కేరింతలు కుస్తీ పోటీ బరిలో జరుగుతున్న మొత్తం ఈ క్రౌడ్ అంతా కూడా కుస్తీలో అయితే ఈ కుస్తీలను చూస్తూ ఎగ్జైట్మెంట్ అవుతున్నారు. ఈ కుస్తీ పోటీలు ప్రారంభం కావడానికి ముందు నుంచి కూడా ఇక్కడ ఈరోజు కుస్తీ పోటీలు అంటే ఈ గ్రామానికి ఏదైతే జాతర జరుగుతున్న ప్రాంతంలో కనీసం అంటే రోడ్డు సరిగా లేదు, కానీ వందలాది మంది ఇట్లా కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు, కుస్తీ పోటీలు చూసేందుకు వందలాది మంది ఇట్లా ఉదయం నుంచి కాలినడకన వస్తున్నారు, పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే కుస్తీ పోటీలు ప్రారంభమవుతాయో, ఆ కుస్తీ పోటీలు ప్రారంభమయ్యే కావడానికి ముందే దాదాపు క్రౌడ్ అంతా నిండిపోయింది. ఈ ప్రాంగణం అంతా కూడా ఒక పొలంలో అప్పటికప్పుడు ఎట్లాంటి ఎక్విప్మెంట్ లేదు, ఎట్లాంటి ఫెన్సింగ్ లేదు. చుట్టూ జనం అంతా కూడా వేలాది మంది జనం ఈ కుస్తీ పోటీలు చూసేందుకు ఇక్కడికి తరలి వచ్చిండ్రు. సో అట్లా ఈ ప్రాంతంలో చాలా గ్రామాల్లో కూడా జాతరలు జరుగుతాయి. వాటిల్లో న్యాల్కల్ జాతర ఉరుసులో భాగంగానే ఇక్కడ కుస్తీ పోటీలు చాలా ప్రాముఖ్యత ఉన్నాయి. సో వందలాది మంది కుస్తీ వీరులు కూడా కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి ఈ బరిలో దిగేందుకు, ఇక్కడ పోటీ పడేందుకు వస్తుంటారు. ఎవరు ప్రత్యర్థులు తెలియదు, అప్పటికప్పుడు డిసైడ్ అవుతారు. సో అట్లా డిసైడ్ అయినప్పుడు ఇక్కడ వీళ్ళు కమిటీ ఏదైతే సెలెక్ట్ చేస్తారో వాటిలో పాల్గొంటుంటారు. సో పాల్గొని ఆ కుస్తీలో విజయం సాధించి ఇక్కడ ఇచ్చే బహుమతులు 2 కొబ్బరికాయల నుంచి ప్రారంభమయ్యే ప్రైజ్ మనీ, దాదాపు ఒక 5 తులాల ఏదైతే వెండి కడియం కావచ్చు, దాదాపు 30,000 రూపాయల క్యాష్ ప్రైజ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కమిటీ అందిస్తుంది. సో వీటన్నిటిని కమిటీ భరిస్తుంది. సో అట్లా క్యాష్ ప్రైజ్ కోసం కావచ్చు, ఇక్కడ పోటీలో పాల్గొని విజయం సాధించేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా పైల్వాన్లు వస్తుంటారు. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చిండ్రు. సో వారంతా కూడా కుస్తీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. క్రౌడ్ అంతా కూడా వారిని ఉత్సాహపరిచేందుకు కేరింతలు పెడుతున్నారు. कर्नाटका నుంచి కూడా చాలా మంది వెజ్లర్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. भाई आपका नाम क्या है? मेरा नाम सावन है। किधर से आप? हम कर्नाटका बीदर डिस्ट्रिक्ट भालकी तालुका। कैसे यात्रा में कुश्ती? ये हम बहुत साल से आते हैं इधर और कुश्ती अच्छा होता है बोल के आते हैं इधर।
कितना प्राइज मनी आप इससे पहले लड़ाई? हाँ लड़ा है, लेकिन अभी 5-6 साल अंदर नहीं आया था, अभी ये साल आया हूँ। अभी पंच और कमेटी जैसा मैनेजमेंट के हिसाब से वैसा खेलना पड़ता है। 31,000 फाइनल है। अभी वो देखना चाहिए कि उनका दिल किसको लगाने का रहता है, क्या है वो देखना पड़ेगा उनके। फाइनल 30,000 का मैच के लिए आप वेट कर रहे हैं? फाइनल के लिए अभी वेट कर रहा हूँ। अभी कई लोग कई स्टेट से पहलवान है, महाराष्ट्र, आंध्रा, कर्नाटका, तेलंगाना सभी स्टेट से आए सो है। अभी क्या है, हम लोग तो फाइनल खेलने के लिए रेडी है, लेकिन वो लोग किनको चाहते किनको लगाते वो पता नहीं है। हम दोनों एक ही तालीम से है। वो हमारा चाचा का लड़का है और मैं उनके बड़े अब्बा का लड़का हूँ। ट्रेनिंग करते हैं आप पूरा ये रेसलिंग में? हाँ, मिनिमम 15 साल से ट्रेनिंग करते हैं हम हाँ। इसके बारे में। नया बच्चे मेरे आ रहे ट्रेनिंग का नया बच्चा? हाँ, नए बच्चे को भी दे रहे हैं। 10 बच्चे हैं हमारे पास अभी। स्टार्टिंग अभी 1 साल हो गया चालू करके। अभी अकेडमी डाले हम भी और चालू किए। अभी ज़्यादा से ज़्यादा 25-30 बच्चे तक करना बोल के है। अच्छे से ఇంటర్నేషనల్ तक खेलना बोल के सपना है हमारा भी। ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది రెజ్లర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రైజ్ మనీ కోసం కావచ్చు, ఇక్కడ జనం మెప్పు పొందేందుకు కూడా ఇక్కడ చాలా మంది వస్తున్నారు. సో ఈ ప్రైజ్ మనీతో పాటు ఇక్కడ పోటీల్లో కొత్త స్కిల్స్ నేర్చుకుంటామని కూడా చాలా మంది చెప్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని చూడడం కావచ్చు, ఇట్లాంటి వాటి కోసం కూడా ఇక్కడికి చాలా మంది కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. నాల్కల్ జాతర జరుగుతుంది. జాతరలో కుస్తీ పోటీలు జరుగుతున్నాయి, మనం చూడొచ్చు కుస్తీ పోటీలు. సో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ కుస్తీ పోటీల్లో పాల్గొంటుంటారు. చాలా మంది ట్రైన్డ్ రెజ్లర్స్ కూడా ఇక్కడికి వచ్చిండ్రు, వాళ్ళ కోచ్లతో పాటు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనం విజువల్స్ చూడొచ్చు. ఈ జాతర కోసం దాదాపు సంవత్సరం అంతా వెయిట్ చేస్తుంటారు. ఈ జాతరలో జరిగే కుస్తీ పోటీలు చూసేందుకు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ పాల్గొనే వారు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఓల్డ్ సిటీ. ఎంతమంది వచ్చిండ్రు మీ టీం మొత్తం? 20 కావాలి. 20 ఉన్నదా ఇక్కడికి? ఎట్లా పోటీలో దిగినరా మీ వాళ్ళు? మొత్తం ఇక్కడికి మొత్తం ఇక్కడ ఉంటదండి, హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉంటుంది. ఎట్లా తెలిసి మీకు? ఇది వాట్సాప్ కావాలి, గ్రూప్ ఉన్నదా, ఆయన మెసేజ్ కావాలి, ఫోన్ కావాలి. ఇప్పుడు ఆయన మేళా ఉన్నదా ఇక్కడికి, ఆయన కుస్తీ కావాలి, మెసేజ్ కావాలి. ఇప్పుడు మీరు రెజ్లరేనా? ఐఎమ్ రెజ్లర్, ఓల్డ్ రెజ్లర్, నేషనల్ మెడలిస్ట్. మై నేమ్ ఇస్ మోయిన్ అలీ ఖాన్. ఐఎమ్ ఇంటర్నేషనల్ రెజ్లర్. మై ఫాదర్ ఇస్ నేషనల్. మీరు ఒక ఫెసిలిటీస్ అంటే కింద మ్యాట్ కానీ ఇవన్నీ ఉండే దాంట్లో ఫైట్ చేస్తుంటారు కదా, ఇట్లా మట్టిలో ఆడుతుంటే ఇబ్బంది? ఇది మాతృభూమి ఉన్నదా, ఫస్ట్ మాతృభూమి ఉన్నదా. మహాభారత్ కావాలి, కిషన్ భగవాన్ కావాలి, మట్టి రెజ్లింగ్ కావాలి. అండ్ ఫస్ట్ మై మాతృభూమి భారత్ మాత. ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ మై రెజ్లింగ్ మట్టి, సెకండ్ మ్యాట్. సో వీళ్ళంతా మీ పిల్లలందరూ మట్టిలో ఇబ్బంది పడుతున్నారు. మట్టి ఇక్కడికి కావాలి, కుస్తీ కావాలి మొత్తం. ఆల్ రెజ్లర్ మట్టి ఫస్ట్. ఎంత ప్రైజ్ ఇక్కడికి 5,000 టు లేకే 30,500. 1 नारियल फर्स्ट कुश्ती 1 नारियल लास्ट चांदी सिल्वर कड़ा ఉన్నదా అండ్ 30,000 ఉన్నదా మొత్తం ప్రైస్ ఉన్నా 1,30,000 लगा। कैसा रहता उधर से वो नेशनल गेम? ये नेशनल गेम्स इंटरनेशनल मैट के रूल के हिसाब से है। ये अपनी जो मट्टी है, मट्टी का रूल के हिसाब से ये हमारी मातृभूमि है। क्यों किशन भगवान के टाइम से लेके मट्टी में लड़ते, हमारे पास भी हजरत अली भी मट्टी में लड़ा। तो हमारी पहले पहलवानी करना तो उसको मट्टी में कुश्ती लड़ना पड़ता, नेक्स्ट उन्हें मैट पे जाता, मट्टी से लड़के मैट पे जाता हूँ। వీళ్ళంతా ఇంకా ఫైటింగ్ జరుగుతూ ఉంది. సో చాలా మంది ఇక్కడికి బరిలో దిగేసి నాతో పోటీకి ఎవరు వస్తారని ముందు ఇక్కడ వచ్చి నిలబడతారు. చాలా మంది ట్రైన్డ్ కూడా ఉన్నారు, అంటే ఇక్కడికక్కడ చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. తమ్ముడు ఎక్కడ మీది? ఎక్కడ? बीदर से है जी। बीदर से? हाँ। कैसे ऑटो से है। ट्रेन है अब? ऑटो है ऑटो। ट्रेनिंग हो गया आपका? है जी। ट्रेनिंग है? हाँ। ट्रेनिंग होने के बाद ये कुश्ती में हाँ। हो गया आपका कुश्ती? नहीं जी, वो उसके साथ लगा और कौन लगे उससे बोल रहे जी। అవి నీ పేరేంది? ఎక్కడ మీది?
ఖానాపూర్ ఖానాపూర్. ఎట్లా మీ ట్రైనింగ్ తీసుకున్నారా? మీకు ఎంతమంది టీం వచ్చింది మీరు ఈరోజు? మేము ఒక 10 మంది వచ్చాం. అంటే జాతరలో పార్టిసిపేట్ చేయడమా జనరల్ గా వేరే కాంపిటీషన్స్ లో ఇక్కడ పోతారు మ్యాట్ దాని మీద? వేరే కాంపిటీషన్ ఎట్లా అనిపిస్తుంది దానికి దీనికి జాతరలో చేస్తుంటే? అంటే ఇంట్లో కొంచెం మనీ ఉంటుంది, అలా ప్రైజ్ మనీ ఉంటుంది. ప్రైజ్ మనీ కోసం మీరు ఈ జాతరలో పార్టిసిపేట్ చేయడానికి వస్తుంటారు. ఎట్లా అనిపిస్తుంది జాతరలో? ప్రజలకు చూసి మా కుస్తీని చూసి మంచిగా ఆనందిస్తారు, మరి ప్రోత్సహిస్తారు. మరి అందరు మా హెల్త్ బాగుంటుంది. మరి దీనికి మరి మేము ఒక 10 మంది పిల్లల్ని తీసుకొచ్చినాం. మంచిగా ఉంటుంది. మరి పాయింట్ కుస్తీలు కూడా ఆడతాం మేము. నేషనల్ సిల్వర్ మెడల్. అవునా? ఇప్పుడు నేషనల్ మ్యాట్ మీద ఆడడానికి దీనికి ఎట్లా తేడా ఉంటుంది? అంతా చాలా తేడా ఉంటుంది. అది దాని మీద గ్రిప్ కావాలా, దీనికి గ్రిప్ అవసరం లేదు. ఇది ఇంకా ఈజీయా? ఇది ఈజీగా ఉంటుంది, అది బాగా ఆడ ఉంటుంది. ఎట్లా ఉంటుంది పబ్లిక్ అంతా? మూడ్ అంతా మంచిగా ఉంటుంది ఇక్కడ? మంచి సంతోషంగా ఒక కుస్తీని చూస్తే మల్ల వేదులను చూస్తే ఓడవడి ఆడుతూ ఉంటారు కదా, అల్లరి చేస్తారు, మంచిగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కాలంలో కుస్తీలు పట్టడానికి అంటే వస్తున్నారా పిల్లలు? కొత్త పిల్లలు నేర్చుకోవడానికి వస్తున్నారా? కొంతమంది మంచిగా ఉత్సవం ఉన్న వాళ్ళు వస్తున్నారు, లేకుంటే వదిలేస్తున్నారు. నువ్వు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావు? నేను ఇంటి దగ్గర. మా విలేజ్ వచ్చేసి అంతాపూర్. మీరు రెగ్యులర్ ట్రైన్ అవుతుంటారా దీనికి? ట్రైన్ అవుతా ఉంటాం. ఎవరు మీ గురువు? ఎవరు? మా నాన్ననే. మీ నాన్ననే చేస్తారా? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో? మా 25 మంది. వాళ్ళందరూ వచ్చారు ఇప్పుడు పోటీలు పడలేదు? మేము 10 మంది వచ్చినాం, పెద్ద పిల్లల వాళ్ళు వచ్చినాం. పోయినసారి వచ్చిండ్రా మీరు? లేదు, ఫస్ట్ టైం వచ్చినాం. ఈ జాతరలో దాదాపు వారం రోజుల పాటు జరుగుతుంది. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దాంట్లో ఒకరోజు ఎడ్ల అంగడి, మరోవైపు ఇట్లా ఒక కుస్తీ పోటీలు, ఇట్లాంటి అన్ని జరుగుతుంటాయి. మొక్కులు సమర్పించుకోవడంతో పాటు ఆ కుస్తీ పోటీల్లో కూడా చాలా మంది ఇక్కడికి జాతరలో చూసి ఎంజాయ్ చేసేందుకు ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. ఇది ఆ కుస్తీ పోటీల కథ. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ బీసీ, సంగారెడ్డి జిల్లా.